ఫ్రెండ్స్, ఈరోజు మనం చూసే సినిమా గురించి చెప్పాలంటే ఒక వైరస్ మొత్తం మనుషులందరినీ తుడిచిపెట్టేసింది. అంతే, ఎర్త్ మొత్తం ఒక్కడికే. ఇది మన కల కాదా ఫ్రెండ్స్? ఎవరూ లేరు, రూల్స్ లేవు, ట్రాఫిక్ లేదు. కాని మనోడు చూడండి ఏం చేశాడో. ఒక్కడే ఉన్నాడు, ఒక్కడే సర్వం అనుభవించాడు. ఫిలిప్ మిల్లర్, ఈడే మన హీరో, మన విలన్, మన సైడ్ క్యారెక్టర్, మన ఐటమ్ నంబర్ అన్నీ వీడే. వైరస్ అందర్నీ చంపేసింది, వీడు మాత్రం బతికేశాడు. లక్కీగాడు అనుకున్నా, వాస్తవానికి ఈడు చాలా దరిద్రమైన సిచ్యువేషన్లో ఉన్నాడు లేండి. వీడు చేసింది ఏంటంటే అమెరికా మొత్తం తిరిగాడు. ప్రతి స్టేట్లో ఎవడైనా ఉన్నావా అని అనౌన్స్ చేశాడు. ఎవడూ లేడు. మ్యూజియంస్ నుంచి ఎక్స్పెన్సివ్ పెయింటింగ్స్ దొంగిలించాడు. చూడండి, మొత్తం వరల్డ్ వీడిది అయిపోయినా థెఫ్ట్ హ్యాబిట్ పోలేదు. డిఎన్ఏ లెవెల్ ప్రాబ్లం అన్నమాట. చివర్కి విసుగొచ్చి టక్సన్కి వెళ్ళిపోయాడు. బిల్బోర్డ్ మీద అలైవ్ ఇన్ టక్సన్ రాశాడు. కర్ట్సీ చేశాడు పాపం. ఎవడైనా వస్తే దారి తెలుస్తుందని. లోకంలో ఒక్కడే ఉంటే ఏం చేస్తావో అదే చేశాడు. టక్సన్లో అన్నిటికంటే పెద్ద హౌస్ చూసి అందులో సెటిల్ అయ్యాడు. పెయింటింగ్స్ అన్నీ అమర్చాడు. ఎక్స్పెన్సివ్ ఆర్టిఫాక్ట్స్ పెట్టాడు. క్లాసీగా లివ్ చేద్దాం అనుకున్నాడు. రాత్రి పడుకునే ముందు భగవంతుడికి చాలా మాస్టర్బేషన్ చేస్తున్నాను, సారీ అని అపోలోజైజ్ చేసేవాడు. ప్రతి రాత్రి రూటీన్గా. డెడికేషన్ అంటే ఇది లేండి. వీడి డైలీ లైఫ్ చూస్తే ఎంటీ కార్స్తో సిటీ అంతా రేస్ పెట్టడం, షాప్స్ తుపాకీతో పగులగొట్టడం, కార్స్ ఒకదానిమీద ఒకటి గుద్దడం, అక్వేరియంస్, ల్యాంప్స్ బౌలింగ్ పిన్స్గా వాడటం. పాపం ఏ గేమ్ షోలో పెట్టినా గెలిచేవాడు వీడు. కొన్ని నెలలు గడిచాక ఆ రాయల్ హౌస్ చూస్తే గబ్బు పట్టిన డంప్గా మారిపోయింది. బాత్ లేదు, శానిటీ లేదు. బాత్రూంలో ప్లాస్టిక్ వేస్ట్ నిండిపోయింది. దాంతో వాడేం చేశాడు, స్విమ్మింగ్ పూల్ని టాయిలెట్గా వాడటం స్టార్ట్ చేశాడు. ఇంకో పూల్లో వైన్, మార్గరీటా నింపి అందులో పడుకుని తాగేవాడు. బయట చూస్తే లక్షరీ హౌస్, లోపల చూస్తే హారర్ మూవీ సెట్. బాల్ని ఫ్రెండ్స్, మ్యానిక్విన్ గర్ల్ ఫ్రెండ్, సూయిసైడ్ ప్లాన్. ఒక్కడే కావడం వల్ల వీడికి ఫ్రెండ్స్ కావాలని అనిపించింది కదా. బార్కి వెళ్లి బాల్స్ తీసుకొచ్చి వాటికి పేర్లు పెట్టాడు. గంటల తరబడి వాటితో మాట్లాడేవాడు. వాటిలో ఒకడి పేరు గ్యారీ. రాత్రిపూట గ్యారీని తీసుకుని షాపింగ్ మాల్కి వెళ్లాడు. అక్కడ ఫీమేల్ మ్యానిక్విన్తో మాట్లాడడం స్టార్ట్ చేశాడు. యాక్సిడెంట్లీ వాళ్ల ఆర్మ్ బ్రేక్ చేశాడు. దాంతో వీడికి పిచ్చి ఎక్కిపోయి సూయిసైడ్ డిసైడ్ చేసుకున్నాడు. బాల్ ఫ్రెండ్స్ అందర్నీ పిలిచి, మీకు ఫరెవర్ గుర్తుంటాను, బాయ్ చెప్పి హిల్ వైపు కార్ ఫుల్ స్పీడ్లో తోశాడు. అంతలో దూరంగా స్మోక్ కనిపించింది. ఆగిపోయాడు. క్యారోల్ వచ్చింది. ఎక్స్పెక్టెడ్ కాదు, వెల్కమ్డ్ అంతకంటే కాదు. స్మోక్ ఫాలో చేసి వెళ్లాడు. ఎవరో ఉన్నారు అక్కడ. అమ్మాయి అని తెలిసి వీడి ప్రాణం లేచొచ్చింది. వాళ్ల బ్రా చూసి స్మెల్ చేశాడు. ఆనందంతో మూర్ఛపోయాడు. మళ్ళీ కళ్ళు తెరిచి చూస్తే డ్రీంలో బ్యూటిఫుల్ గర్ల్ ముద్దు పెట్టుకుంటోంది. హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఫుల్లీ కాన్షియస్ అయ్యాక చూస్తే అది డ్రీమ్. రియల్లో ఉన్న అమ్మాయి వేరేగా ఉంది. మళ్లీ మూర్ఛపోయాడు. ఆ అమ్మాయే క్యారోల్. అపోకలిప్స్కి ముందు యానలిస్ట్గా పనిచేసేది. బిల్బోర్డ్ చూసి వచ్చింది పాపం. అంటే వీడే పిలిచాడు, వీడే నిరాశపడ్డాడు. ఇంత ఇంగ్రాటిట్యూడ్ చూసారా? మళ్లీ కాన్షియస్ అయ్యాక వీడు డ్రీంలో బ్యూటిఫుల్ గర్ల్ ఏదంది అని అడిగాడు. క్యారోల్ చెప్పింది, ప్యాంట్స్ తడిచావు, అది ముందు వరీ చేసుకో. వీడు చెప్పాడు, స్విమ్మింగ్ చేస్తున్నాను, పెట్టలేదు. ఇది యాక్సెప్ట్ చేయడానికి క్యారోల్కి కొంత టైం పట్టింది. మనకి కూడా. ట్రాఫిక్ రూల్స్ లేనప్పుడు క్యారోల్ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తుంది. మార్కెట్కి వెళ్తుంటే క్యారోల్ చెప్పింది, సిగ్నల్ దాటొద్దు. ఫిలిప్, ఎవడూ లేడు కదా. క్యారోల్, రూల్స్ బ్రేక్ చేస్తే మనం యానిమల్స్ అయిపోతాం. వీడికి సిగ్నల్ దగ్గర ఆపి రెండు వైపులు చూడాల్సి వచ్చింది. ఒక్క పురుగు కూడా లేదు. అయినా క్యారోల్ సాటిస్ఫైడ్గా ఉంది. మాల్లో హ్యాండిక్యాప్ స్పాట్లో పార్క్ చేశాడు. క్యారోల్ అభ్యంతరం చెప్పింది. వీడు అన్నాడు, మీ ఇమాజినరీ హ్యాండిక్యాప్ పర్సన్కి పార్క్ చేయడానికి చాలా స్పేస్ ఉంది. యాంగ్రీ అయి కార్ని మాల్ లోపలికే తోసేశాడు.
రూల్స్ బ్రేక్ అవ్వవచ్చు, క్యారోల్ లాజిక్ మాత్రం బ్రేక్ అవ్వదు. హౌస్ టూర్, పూల్స్ మరియు ఫిలిప్ యొక్క జీవన విధానం. క్యారోల్ వాళ్ల హౌస్ టూర్ చేసింది. చూసింది. ఒక పూల్ నిండా ఫిలిప్ గార్బేజ్, పాడు, వ్యర్థాలు. ఇంకో పూల్ నిండా అదే అర్థం చేసుకోండిలేండి పెయింటింగ్స్ దొంగిలించావు అని అక్యూజ్ చేసింది. ఫిలిప్ అడిగాడు, ఎవరికి చెప్తావు? పోలీస్కి. రాత్రి వీడు బాల్ ఫ్రెండ్స్ దగ్గర కూర్చుని క్యారోల్ గురించి కంప్లైంట్ చేశాడు. గ్యారీకి అర్థమైందో లేదో తెలియదు కాని వినిపించుకున్నాడు. అదే చాలు. రీప్రొడక్షన్ డిస్కషన్, టొమాటోస్ థెఫ్ట్ మరియు వాటర్ సప్లై. క్యారోల్ ఒకరోజు చెప్పింది, మనం హ్యుమానిటీ సేవ్ చేయాలి, రీపాప్యులేట్ చేయాలి ఎర్త్ని. ఫిలిప్ నో చాలా క్లియర్గా, కాన్ఫిడెంట్లీ చెప్పాడు. కాని క్యారోల్ వెళ్లే గార్డెన్ పెట్టింది. టొమాటోస్, వెజిటబుల్స్ పండించింది. ఫిలిప్ని హెల్ప్ అడిగింది. ఫిలిప్ రిఫ్యూజ్ చేశాడు. రాత్రి క్యారోల్ గార్డెన్లోకి వెళ్లి అన్ని టొమాటోస్ తినేశాడు. మర్నాడు ఫేస్ మీద టొమాటోతో కనిపించాడు. క్యారోల్ అడిగింది. తినలేదు చెప్పాడు, ఫేస్ మీద ఎవిడెన్స్తో. కొన్ని రోజులు గడిచాక క్యారోల్కి నీళ్ల కోసం చాలా స్ట్రగల్ అయింది చూసి ఫిలిప్ సిటీ వాటర్ ట్యాంక్ వెళ్లి వాటర్ సప్లై ఫిక్స్ చేసిపెట్టాడు. లోపల సాఫ్ట్ గాడు, బయట దుడుకుగాడు. మ్యారేజ్, బ్యాచ్లర్ పార్టీతో బాల్ ఫ్రెండ్స్, రింగ్ లేకుండా వెళ్లడం. డిన్నర్ తర్వాత క్యారోల్ చెప్పింది, స్లీప్ చేయాలంటే మ్యారేజ్ ముందు అవ్వాలి. ఫిలిప్ నవ్వాడు. క్యారోల్ సీరియస్గా ఉంది. ఆర్గ్యుమెంట్ తర్వాత ఫిలిప్ ఒప్పుకున్నాడు. వెడ్డింగ్ డే వచ్చింది. క్యారోల్ హౌస్ డెకరేట్ చేసింది. వెడ్డింగ్ కేక్ చేసింది. ఫిలిప్ని రింగ్స్ తీసుకురమ్మంది. ఫిలిప్ చేసింది ఏంటంటే బాల్ ఫ్రెండ్స్తో బ్యాచ్లర్ పార్టీ పెట్టుకున్నాడు. ర్యాండమ్ థింగ్స్కి ఫైర్ పెట్టాడు. మ్యానిక్విన్ దగ్గరికి వెళ్లి, నువ్వు ఫరెవర్ నా హార్ట్లో ఉంటావు అన్నాడు. చర్చ్లో క్యారోల్ టేప్ రికార్డర్ అఫిషియేట్లా పెట్టింది. లాంగ్ వోజ్ అయ్యాక రింగ్ ఎక్స్చేంజ్ టైం వచ్చింది. రింగ్ లేదు. క్యారోల్ ఏడ్చింది. ఫిలిప్ వెళ్లి సారీ చెప్పాడు. క్యారోల్ చేసిన వెడ్డింగ్ కేక్ చూశాడు, వాళ్ల స్టాచ్యూతో. అప్పుడు వీడికి ఫీల్ అయింది. ఈ ఎంప్టీ వరల్డ్లో నువ్వు ఉన్నావే, అది చాలు అన్నాడు. జ్యువెలరీ షాప్లో వాళ్లు వెళ్లి క్యారోల్కి నచ్చిన రింగ్స్ అన్నీ పెట్టాడు. మ్యారేజ్ అఫీషియలీ అయింది. ఫిలిప్కి క్యారోల్ నచ్చింది. రీజన్ అన్ఎక్స్పెక్టెడ్గా ఉంది. వెడ్డింగ్ నైట్లో ఫిలిప్ షాక్ అయ్యాడు. క్యారోల్ రాత్రంతా మాట్లాడేది. హాట్ అని థింక్ చేసే స్ట్రేంజ్ రిమార్క్స్ చేసేది. వీడికి ఎగ్జాస్టింగ్గా ఉంది కాని ఏం చేస్తాడు. మర్నాడు క్యారోల్ వీడితో ర్యాకెట్ బాల్ ఆడింది. ఫైర్ ప్రూఫ్ సూట్స్ వేసుకుని ఒకరికొకరు ఫైర్ పెట్టుకున్నారు. బుల్డోజర్తో బియర్ క్యాన్స్ డిస్ట్రాయ్ చేశారు. క్యారోల్ వీడి లైఫ్లో ఫుల్లీ ఫిట్ అయిపోయింది. మ్యానిక్విన్ దగ్గరికి వెళ్లినప్పుడు క్యారోల్ జెలస్ అయి మ్యానిక్విన్ని బీట్ చేసింది. ఫిలిప్ గుండె నిండిపోయింది. ఈ మహిళ నాది అనుకున్నాడు. లైఫ్ టాలరబుల్గా ఉంటుంది అనుకున్నాడు. రొమాంటిక్గా చెప్పడం వీడి వల్ల కాదులేండి. ఎండింగ్, లోకం అంతా వారిదే. కాని వీళ్ళిద్దరూ కార్లో వెళ్తుండగా జంక్షన్లో ఇంకో కార్ వచ్చి గుద్దింది. ఫిలిప్ రన్ అయ్యాడు చూడటానికి. కార్లో నుండి చాలా అందమైన యంగ్ వుమన్ బయటికి వచ్చింది. ఫిలిప్ ఆమెని చూసి మ్యారేజ్ పెళ్లి అన్నీ రిగ్రెట్ చేసుకున్నాడు. మూవీ అక్కడితో ఆపింది. సమరీగా చెప్పాలంటే ఫిలిప్కి మొత్తం వరల్డ్ దొరికింది కాని పెయింటింగ్స్ దొంగిలించాడు, పూల్ని టాయిలెట్ చేశాడు, బాల్ని ఫ్రెండ్స్ పెట్టుకున్నాడు, మ్యానిక్విన్తో రిలేషన్షిప్ ఉంచుకున్నాడు, మ్యారేజ్కి రింగ్ మర్చిపోయాడు. ఒక్కసారైనా గ్రేట్ఫుల్గా ఉండలేదు. మనిషి దొరికినప్పుడు ఇంకో అందమైన అమ్మాయి వస్తే అనుకున్నాడు. వీడే లాస్ట్ మ్యాన్ ఆన్ ఎర్త్ అయినా ఇలాంటి థాట్స్ వస్తాయంటే హ్యూమన్ నేచర్ మారదులేండి. మీకు మొత్తం వరల్డ్ ఒక్కరికే దొరికితే మొదట ఏం చేస్తారు? కామెంట్లో చెప్పండి. నేను దాని గురించి ఆలోచిస్తున్నాను ఆనెస్ట్గా. నచ్చితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు.